చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మాట్లాడే దేవుడివి, మా అందరితో మీరు మాట్లాడండి నాయన. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటలు మా జీవితంలో ఎంతో శక్తినిస్తాయి, ఆశీర్వాదాన్ని ఇస్తాయి నాయన. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని నడిపించేవి మీ మాటలు, మమ్మల్ని ఆదరించేవి మీ మాటలు, మమ్మల్ని సరిచేసేవి మీ మాటలు నాయన. మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం శాంతిని సుఖజీవాన్నిచ్చే 7 మంచి మాటలు. సాధారణంగా మన జీవితంలో తల్లిదండ్రులు చాలా విషయాలను బిడ్డలకు బోధిస్తూ ఉంటారు. మరి అది చేయొచ్చు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో గొప్ప విషయాలని వారు బిడ్డలకి బోధిస్తూ ఉంటారు. ఎలా బోధిస్తారంటే వారి అనుభవాన్ని బట్టి, వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బట్టి, అలాగే వారు సమాజాన్ని చూసి ఏ రీతిగా ఉన్నవారు వృద్ధి చెందారో, ఏ రీతిగా ఉన్నవారు సంతోషంగా ఉన్నారో వాటన్నిటిని చూసి వారు మంచివారైనప్పటికీ కానప్పటికీ కూడా వారి బిడ్డలు మంచిగా ఉండాలని చాలా విషయాల్ని బోధిస్తారు. ఈ లోకంలో ఎవరైనా మన క్షేమాన్ని, మన ఆశీర్వాదాన్ని కోరుకున్న మనుషులు ఉన్నారు అంటే వారిలో ఖచ్చితంగా తల్లిదండ్రులు మొదటి స్థానంలోనే ఉంటారు కదా. వారే కదా మన సంతోషాన్ని, మన విజయాన్ని కోరుకునేది. కాబట్టి బిడ్డలకి వారు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, వారు చెడు వాళ్ళైనప్పటికీ కూడా వారి బిడ్డలకి మంచిని బోధిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే ఇంకా కొంచెం చదువుకున్నవారు, మన కుటుంబాన్ని ప్రేమించేవారు మన బంధువుల్లో ఉంటే, చదువుకున్నవారు వృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి, విజయంలోకి వచ్చినవారు మన బంధువుల్లో ఉంటే, మన కుటుంబాన్ని వారు ప్రేమించేవారైతే, మన క్షేమాన్ని కోరుకునేవారైతే ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి వారు ఖచ్చితమైన మంచి సలహాలను ఇస్తూ ఉంటారు. ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే ఎలా వృద్ధి చెందుతారు, ఆ చదువుకోవడం ఎలా, అలాగే జీవితంలో ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి అలవాట్లు ఉంటే అభివృద్ధి పొందుతాం ఇత్యాది విషయాలన్నీ కూడా మన కుటుంబాన్ని ప్రేమించేవారు, చదువుకున్నవారు, జ్ఞానులు మన బంధువుల్లో ఉంటే వారు బోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల బోధ, తల్లిదండ్రుల ఉద్దేశాలు, వారి ఉపదేశాలు బిడ్డలకి మేలుకరంగానే ఉంటాయి, ఎంతో కొంత ఉపయోగపడతాయి. అలాగే బంధువుల్లో జ్ఞానులైన, జ్ఞానవంతులైన ఇలాంటి వారి ఉపదేశాలు కూడా ఖచ్చితంగా బిడ్డలకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే తల్లిదండ్రుల ఉపదేశాలు అలాగే బంధువుల ఉపదేశాలే ఎంతగా మనందరికీ ఉపయోగపడుతూ ఉంటే, సాక్షాత్తు దేవుడే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన సత్యవంతుడు, శక్తివంతుడు మనకి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన ఉపదేశాలని, చాలా మంచి మాటల్ని మనకు బోధిస్తూ ఉన్నారు. దేవునికి సమస్తం తెలుసు కదా. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. అన్ని దేశాల గురించి, అన్ని రకాల ప్రజల గురించి, సమస్త సృష్టి గురించి ఎరిగి ఉండి మనకి మంచి విషయాలను దేవుడు బోధిస్తున్నప్పుడు ఆ మంచి మాటలను మనం చేతపట్టుకుంటే మరింత అభివృద్ధి, మరింత శాంతిని, మరింత సుఖజీవాన్ని మనం పొందుకుంటామో ఆలోచన చేయండి. అలా ఆలోచన చేయక నిర్లక్ష్యంగా బ్రతికేస్తే ఆ శక్తిని పొందుకోలేరేమో. కానీ దేవుని శక్తిని పొందుకోవాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆ మాటను బట్టి జీవితాన్ని కట్టుకోవాలి. సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, వదులుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, అలవర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, మార్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి అలాంటి మార్పు అనేది మీ జీవితాల్లో లేకుండా ఉంటే మీ భక్తి కాదు అని గుర్తెరగాల్సిన అవసరత ఉంది. మీ భక్తి ఎప్పుడు మీకు శక్తినిస్తుంది, మీ భక్తి ఎప్పుడు మీకు ప్రయోజనకరంగా మారుతుందంటే దేవుని మాటను పాటించినప్పుడు మాత్రమే. దేవుడు బోధించే మాటకు విధేయత చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల మాట వినే బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు అమితానందలవుతారు, చాలా సంతోషిస్తారు. నా బిడ్డ నా మాట వింటారని సంతోషిస్తారు. అలాగే వారికి ఏదైనా చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే
మనం దేవుని మాట విన్నట్లయితే దేవుడు కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సుఖజీవాన్ని, శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాక్యభాగంలో 7 మంచి మాటల్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. చాలామంది వారు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని, బలాన్ని బట్టి, వారు కలిగి ఉన్న కుటుంబాన్ని బట్టి, వారు కలిగి ఉన్న బిడ్డలను బట్టి, శక్తివంతులైన చదువుకున్న శ్రేష్ఠులైన బిడ్డలను బట్టి, భర్తలను బట్టి, వారి యొక్క బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అహంకారంతో ఒకసారి నింపబడుతూ ఉంటారు. వారు అతిశయపడుతూ ఉంటారు. ఆ అతిశయంలో ఆ జీవితంలో లేనిపోని నష్టాలు చోటు చేసుకుంటాయి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటా ఉంటే, మనము దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిస్తాం, కానీ మనం కలిగి ఉన్న ఆస్తిని బట్టి, లేకపోతే చదువుని బట్టి, లేకపోతే కుటుంబాన్ని బట్టి, బంధువులను బట్టి, బలాన్ని బట్టి అతిశయించం. ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దానికి పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే, కొంతమంది తల్లిదండ్రులు వారు కొంత తెలివి కలిగి ఉండి, అంటే రేపటి దినాన బిడ్డలు చూస్తారు చూడరు, ఏమో మరి ఎలా సమాజం ఉంటుందో చూస్తున్నాం కదా అని చెప్పి వారు ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు బ్యాంక్ అకౌంట్లో దాచుకుని వారు ఏమంటా ఉంటారంటే, నేను కష్టపడి సంపాదించుకుని దాచుకున్నాను, నా బిడ్డ చూస్తే ఎంత, చెడుకుపోతే ఎంత అనే ఒక అవగాహనలోకి వచ్చి ఆ జ్ఞానం చేత వారు ఏం చేస్తారంటే ఆ రీతి ప్రవర్తన, మాట తీరు కనపరుస్తూ ఉంటారు బంధువుల దగ్గర, అలాగే ఇంట్లో ఇతర కుటుంబీకుల దగ్గర. అలాగే వారు ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. మరి చిన్నదానికి, కానిదానికి, అయిన దానికి కూడా వారు తొందరపాటు మాటలు అనేస్తూ ఉంటారు. వారు తొందరపాటుగా ఎమోషన్కి, భావోద్రేకాలకి వారు తొందరపాటుగా లోనవుతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? వారి మనసులో ఉన్న అతిశయం. నాకేంటి, నేను 4 లక్షలు దాచుకున్నాను అని చెప్పి ఒక అతిశయం వారి హృదయంలో ఉంది. కాబట్టి వారి ప్రవర్తన కానీ, వారి మాట తీరు కానీ, వారి నిర్ణయాలు కానీ అలా ఉంటాయి. దానివలన ఏమవుతుంది అంటే, మంచిగా చూసుకోవాలి అనుకునే బిడ్డలకి కూడా వారు దూరం అవుతూ ఉంటారు. జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి అనుకునే కుటుంబీకులకు కూడా వారు మానసికంగా, మనసుకి వారు దూరం అయిపోతూ ఉంటారు. వారు ఒకవేళ కుటుంబపరంగా దూరం అవ్వనప్పటికీ కూడా వారు మనసుకి వారు దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి అతిశయం పనికిరాదు మనిషికి. అలాగే ఆ అతిశయం దేనికి దారితీస్తుంది? అహంకారానికి, గర్వానికి దారితీస్తుంది. సో నాకేంటి అనుకునే ధీమాతో ఒకవేళ కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు, అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి యొక్క ఆస్తిని బట్టి, వారికి ఉన్న ఆ యొక్క బలగాన్ని బట్టి వారు అహంకారభరితులై ఉంటారు. ఆ అహంకారం వారిని అణిచివేసినట్లుగా, ఆ అహంకారం వారిని అధములుగా మార్చినట్లుగా కూడా మనం చరిత్రలో చూడొచ్చు. గొప్ప గొప్ప రాజులు, మంత్రులు, మరి ఎంతోమంది అధములు అయిపోయారు. కాబట్టి అతిశయం అనేది పనికిరాదు. తగ్గింపు అనేది, అలాగే ఒదిగి ఉండటం అనేది, దీనత్వం అనేది చాలా మేలుకరంగా, చాలా దైవికంగా ఉంటుంది. ఒక వ్యక్తి చక్కగా ఒదిగి ఉంటూ ఉంటే, ఒక వ్యక్తి దీనత్వంతో, తగ్గింపుతో నింపబడి ఉంటే అది తనలో దైవత్వాన్ని చూపిస్తూ ఉంటుంది, దైవిక స్వభావాన్ని. సాధువు అంటే సాత్వికుడు, సాధువు అంటే సాత్వికుడు. సాత్వికత్వంతో, మృదు స్వభావంతో మనం నింపబడుతున్నప్పుడు, అహంకారం లేనివారుగా, గర్వం లేనివారంగా మనం ఉంటున్నప్పుడు అది మనకి శాంతిని, సుఖజీవాన్ని ఇస్తుంది, మనకి ఖ్యాతినిస్తుంది, మనకి అనేక ప్రయోజనాలని చేకూరుస్తుంది. ఆ రీతిగా అహంకారం లేనివారుగా, గర్వం లేనివారుగా మనం ఉంటున్నప్పుడు అనేక రకాల ఉద్యోగాల్లో మనం స్థిరపడగలుగుతాం. అనేక రకాల ఉద్యోగాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అలాగే అనేక రకాల వ్యాపారాల్లో మనం విజయోత్సాహంతో, విజయ ఖ్యాతనాన్ని ఎగరవేసే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్ని రకాలుగా కూడా మృదుత్వం అనేది, అహంకారం లేని స్వభావం అనేది, తగ్గింపు అనేది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, రేపటి దినాన్ని గురించి అతిశయించొద్దు. మీరు కలిగి ఉన్న మంచి భర్తను బట్టి, ఐశ్వర్యవంతుడైన భర్తను బట్టి అతిశయించి గర్వాంధులు కాకండి. మీ బిడ్డలను బట్టి మీరు అతిశయించి గర్వాంధులు కాకండి. దేవుడు అట్టి గొప్ప కృప మీకు ఇచ్చాడని దేవుణ్ణి బట్టి అతిశయించండి. ఇంకా మరింత
భయంతో మరింత భక్తితో దేవుణ్ణి వెంబడించండి. సమాజంలో కూడా అదే రీతిగా తగ్గింపుతో మీరు మెలగండి. అది దీవెనకరం, అది మనకి సుఖజీవాన్ని ఇస్తుంది. ఇది మొదటి మాట. రేపటి దినమును గూర్చి అతిశయ పడకము. ఏ దినమున ఏది సంభవించునో తెలియదు కదా. నువ్వెంతో అతిశయపడుతున్న నీ భర్త రేపు ఉంటాడా? ఎంతో అతిశయపడుతున్న నీ యొక్క బిడ్డలు రేపు ఉంటారా? ఎంతో నువ్వు అతిశయపడుతున్న నీ ఆస్తి రేపు ఉంటుందా? ఎంతో అతిశయపడుతున్న నీ బలం, నీ ఆరోగ్యం రేపు కూడా ఉంటుందా? కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. కాబట్టి రేపటి దినాన్ని గూర్చి అతిశయపడక నేడు కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, తగ్గింపు కలిగి ఒదిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే రెండవ మాట, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. నీ నోరు కాదు అన్యుడే నిన్ను పొగడాలి. కొంతమంది వారు పడిన కష్టాన్ని పదే పదే వివరిస్తూ ఉంటారు. అలాగే వారు చేసిన త్యాగాన్ని, వారు సాధించిన విజయాల్ని పదే పదే వారి నోటితోనే వారు వెల్లడి చేస్తూ ఉంటారు. వారు చేసిన సహాయాలని, వారు చేస్తున్న సేవని పదే పదే వారి నోటితో వారే చెబుతూ ఉంటారు. ఇది దేవునికి సంబంధించింది కాదు, ఇది దైవికమైంది కాదు, ఇది మేలుకరమైంది కాదు. చూడండి, ఎవరైనా మీకు తారసపడి ఎదురుపడి వారి గురించి వారు చెప్పుకుంటూ, వారిని వారు పొగుడుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అపహాస్యంగా అనిపిస్తుంది. చాలామంది వారు నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, అంత గొప్ప చదువు చదివాను, ఇంత గొప్ప వాడిని, అలా సాధించాను, ఇలా సాధించాను అని చెప్తూ ఉంటారు. అవన్నీ చెప్తున్నప్పుడు, అవన్నీ వింటున్నప్పుడు ఎక్కువసేపు ఎదుటి మనిషి వినలేక విసుగు చెంది మనసులో వారి గురించి ఒక వ్యతిరేకతను నిలుపుకుంటూ ఉంటాడు. అది మనిషికి మంచిది కాదు. కానీ కొంతమంది తెలియక అదే పందాలో వారిని వారు పొగుడుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మర్చిపోతారో అనే ఒక భయంతో రికగ్నిషన్ కోరుకునే ఆ స్థితిలో గుర్తింపును కోరుకుంటూ వారు పదే పదే వారు చేసిన సహాయాల్ని, వారు చేసిన మేలుల్ని చెబుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరెప్పుడు అలా మీ నోటితో చెప్పొద్దు. ఏమండి, మీరు పొందిన ఆ గాయాల్ని, మీరు మీ విజయ పదంలో, ఆ మార్గంలో, ఈ స్థితికి, ఈ స్థాయికి మీరు రావటానికి మీరు ఎదుర్కొన్న వివిధ పరిస్థితులన్నింటినీ కూడా పదే పదే మీ నోటితో మీరు చెప్పొద్దు. అవి చెప్పడం వలన మీ ఎదుట ఆహా ఓహో అన్నా కూడా అవతలకి వెళ్ళి వ్యక్తి నవ్వుకుంటాడు, అపహాస్యం పాలైపోతారు మీరు. కాబట్టి మీరు చేసిన సహాయాలని, మీ గొప్పలు మీరు చెప్పుకోవద్దు. ఇది రెండో మాట. అలాగే మూడో మాట చూద్దాం. 27వ అధ్యాయం 3వ వచనం, రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపం ఆరింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? రాయి బరువు, ఇసుక భారం, మూడుని కోపం, ఈ రెండింటికంటే కూడా బరువైంది. సో మూడులుంటారు, మూర్ఖులుంటారు. ఈ మూర్ఖులకి, ఈ మూడులకి కోపం అనేది అసందర్భంగా, అంటే అది అవసరం కాకపోయినా కూడా వారికి ఊరకనే కోపంతో ఊగిపోతూ ఉంటారు. వారికి క్రోధం, కోపం పొంగుకొస్తూ ఉంటుంది. వ్యతిరేకత వారికి పొంగుకుంటూ వస్తుంది. అందుకనే వీరిని మూడులు, మూర్ఖులు అన్నారు. సో మూడులకి, మూర్ఖులకి కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా, సమయస్ఫూర్తిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మూడులు, మూర్ఖులు ఎక్కడ ఉండొచ్చు అంటే కుటుంబంలోనే ఉండొచ్చు. కుటుంబంలోనే కుటుంబీకులుగా భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, అత్తగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు. ఈ మూడులు, మూర్ఖులు. అలాగే బంధువుల్లో ఉండొచ్చు. కొన్ని ఫంక్షన్స్లో ఎంత బీభత్సం చేస్తూ ఉంటారంటే అది ఒక వేడుక అని మర్చి వారు చాలా బీభత్సాన్ని అక్కడ సృష్టిస్తూ ఉంటారు. వారిని మూడులు, మూర్ఖులు అనాలి. అలాగే ఇరుగు పొరుగు వారిలో ఈ మూడులు, మూర్ఖులు ఎదురుపడుతూ ఉంటారు. ఊరకనే వారు కోపచిత్తులైపోయి క్రోధాన్ని మరి చిమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మూడులు, మూర్ఖులు మీ కుటుంబాల్లో ఉన్న, మీ యొక్క ప్రాంతాల్లో ఉన్న, మీ బంధువుల్లో ఉన్న జాగ్రత్తగా మీరు ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. వారితో మీరు గొడవపడి గెలవాలని ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు, అది మంచిది కాదు. వారికి దూరంగా ఉండుట, మౌనంగా ఉండుటే క్షేమము. వారితో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండటమే మేలుకరం.
ఒక మంచి వ్యక్తికి వచ్చే కోపం ఒక మంచిని తీసుకొస్తుంది, చాలా మేలును చేస్తుంది. మూడునికి కలిగే కోపము మరి తన్నైనా గాయపరచవచ్చు, ఎదుటి వ్యక్తినైనా పాడు చేయొచ్చు. కాబట్టి చూస్తూ చూస్తూ పిచ్చివాని చేతిలో రాయి ఉన్నప్పుడు వాడికి ఎదురు వెళ్ళకూడదు కదా. అలాగే ఈ మూడుని కోపానికి కూడా ఎదురు వెళ్ళకూడదని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మూడుని కోపానికి ఎదురు వెళ్ళకూడదు. మాట అన్నాడని కొంతమంది ఆ యొక్క వివేచన కోల్పోయి వారితో కొట్లాటలకి గొడవలకి వెళుతూ ఉంటారు. అది మంచి అవదు. ఒకరితో పోట్లాడడానికి మన సమయం చాలా వృధా అయిపోద్ది. ఒకరితో శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నప్పుడు నీ సమయం చాలా వృధా అయిపోతుంది. వారితో పోట్లాడటం వలన నీ మనసు గలిబిలికి లోనైంది, నీ శరీరం కూడా బలహీనపడుతుంది, నీకు నెమ్మది లేని స్థితి వస్తుంది, నీకు పాపం వస్తుంది, నీవు దేవునికి దూరం అవుతావు, నీకు శత్రువు పెరుగుతాడు, అనవసరమైన కోపం, అనవసరమైన కక్ష నీలో కలుగుతాయి, అది దేవునికి వ్యతిరేకం. ఇత్యాది విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుని కోపచిత్తులు అయిన వారికి ఎదురు వెళ్ళొద్దు. వారు ఏం మాట్లాడుకున్నా, ఎలా ప్రవర్తించినా వారిని వదిలేస్తే వారు పాడైపోతారు, వారి జీవితం నాశనం అయిపోద్ది, వారి సమయం వృధా అయిపోద్ది. నువ్వు నీ ఎదుట ఉన్న పనుల మీద మీరు మీ మనసును లగ్నం చేయండి, మీ మనసును ఎదుట చేయాల్సిన పనుల మీద కేంద్రీకృతం చేయండి. మీరు ఎదుగుతారు, వారు అక్కడే ఉంటారు, ఇంకా పతనం అయిపోతారు. వారిని మించి మీరు ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. ఎంత ఉన్నతమైన స్థితికి అంటే కనీసం వారి చేత్తో కూడా మిమ్మల్ని అంటుకోలేనంత ఉన్నతమైన స్థితికి, కనీసం వారి కను చూపు మేరలో కూడా అందనంత ఉన్నతులుగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఇది చాలా సత్యమైంది, వాస్తవమైంది. మీ పని మీద మీరు, మీ భక్తి మీద మీరు శ్రద్ధ పెట్టండి. అలాంటి వారితో వాగ్వాదాలకి పోవద్దు. ఇది 3వ మాట. 4వ మాటగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోలోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, మనం ఎవరి మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు మన మేలును కోరేవారో, ఎవరు మన మేలును కోరనివారో మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. దేవుడు నేర్పించే వివేచన, వివేకం, విలువలు మనం ఎరిగిన వారమైతే ఊరకనే పసిగట్టవచ్చు. మనము దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాం. అందుకనే వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. వాక్య జ్ఞానాన్ని నీ బిడ్డలు, మీరు మీ హృదయాల్లో భద్రపరచుకోవడం, నిత్యము వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా ఆవశ్యకం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మాటను మనం, ఈ 4వ మాటను చూసినట్లయితే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఒక కోడలు ఇంటికి వచ్చినప్పుడు అత్త ఏం చేస్తూ ఉంటుందంటే, చాలా ఇంటి పనులన్నీ త్వరగా నేర్పించేయాలి, బాధ్యతలు నేర్పించేయాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఏదైనా ఒకేలా కోడల్లో తప్పులు ఉంటే ఆ తప్పులు ఊరికే సరిచేసేయాలి, త్వరగా సరిచేసేయాలి అని తాపత్రయపడుతుంది. దేని కొరకంటే తన బిడ్డ, తన కొడుకు, అలాగే కొడుకు భార్య అని కోడలు, వారిరువురు సంతోషంగా సమృద్ధిగా ఉండాలని, ఆ యొక్క అత్త వారు వయసు మీరిపోతుందని, వారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉంటారో తెలియదని ఒక ఆలోచనతో, ఒక భయంతో, అలాగే తన కుటుంబం అవమానాల పాలు కాకూడదని, అపహాస్యం కాకూడదని, ఆ కుటుంబానికి మేలు కలగాలని, తన కొడుకుకి, తన కోడలికి, వారి బిడ్డలకి మేలు కలగాలని ఒక తొందరపాటుతనంతో గబగబా ఆ కోడల్ని సరిచేయాలని ఒక్కొక్కసారి కొన్ని తొందరపాటు మాటలు అంటూ ఉంటారు. సో తొందర పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ తొందర పెట్టే క్రమంలో, ఈ యొక్క నేర్పించే క్రమంలో కొన్ని ఇబ్బందులకి గురి చేయొచ్చు. కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆ అత్త ఆ కోడలికి ముళ్ళ కంచిలాగా, ముళ్ళ కంపలాగా అనిపించవచ్చు. ఈలోపు ఇంటి పక్కన ఆవిడ, ఎవరో ఇంటి పక్కనకు సంబంధించిన స్త్రీ వచ్చి ఈ కొత్తగా వచ్చిన కోడలతో, అమ్మ భోంచేసావా అని అడిగితే ఆ కోడలికి ఎంతో సంతోషం కలిగి, ఇదిగో మా అత్త ఉంది, ఇప్పటి వరకు ఎన్ని మాటలంటదో కానీ భోంచేస్తావా అమ్మ అని ఒక్క మాట కూడా అడగదు. ఈ పిన్ని గారు ఎంత మంచోళ్ళో, ఎంత చక్కగా మరి నన్ను ప్రేమిస్తున్నారో, ఎంత చక్కగా నన్ను పట్టించుకుంటున్నారో అనుకుని ఆ పక్కింటి పిన్ని గారితో మాటలు కలిపితే, ఆ పిన్ని గారు మరి లేనిపోనివన్నీ కూడా అత్త మీద చెప్పి, లేనిపోనివన్నీ కూడా భర్త మీద చెప్పి ఒక దురదనోరు కలిగి ఆ కుటుంబంలో చిచ్చు పెడుతూ ఉంటారు. ఇది మానవ సహజం. మానవ మృగాలు చుట్టుప్రక్కల ఉంటారు. ఎదుటివారు పాడైపోతే, ఎదుటివారు గొడవ పడుతూ ఉంటే, ఎదుటివారు చిన్నభిన్నమవుతుంటే చూసి సంతోషించే స్వభావము, భయంకరమైన క్రూరమైన స్వభావం మనిషికి ఉంటుంది. ఎదుటివారు పాడైపోతే అంతరంగంలో పైకి వారు బాధగా ముఖం పెడతారు, కానీ వారి అంతరంగంలో వారు సంతోషించే క్రూరమైన స్వభావము మరి క్రూరమైన జంతువుల కంటే మనిషికి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి అలాంటి ఇరుగు పొరుగు వారు పగవారు, వారు మేలుకరమైన వారు కాదు. వారు లేనిపోని విషయాల్ని అత్త మీద భర్త మీద చెప్పి ఆ కూడల్ని జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా నీ భర్తను మంచిగా మలుచుకో, నీ భర్తను చెప్పి మాట వినేటట్లుగా చేసుకో, ఇలాగ చెప్పినప్పుడు ఒక కోడలికి, ఒక చిన్న బిడ్డకి ఏమనిపిస్తుంది అంటే, ఈ పిన్నిగారు నిజమే, ఈ పిన్నిగారు నాకు మేలును కోరుకుంటున్నారు, మా అత్త నా మేలును కోరుకోదు కానీ ఈ పిన్నిగారు నా మేలును కోరుకుంటున్నారు అనుకుంటారు. వారికి ఏం అవసరం నిన్ను మార్చడం, వారికి ఏం అవసరం నీకు పనులు నేర్పించడం, వారికి ఏం అవసరం నీ కుటుంబాన్ని చక్కగా మలచాల్సిన ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి అత్తకు ఉంటుంది. కాబట్టి అత్త అలా ప్రవర్తిస్తూ ఉంటుంది కుటుంబం కొరకు. మేలును కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. కాబట్టి మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళని, మనకి మాటికి మనల్ని తప్పులను ఎత్తి చూపించే వారందరూ చెడ్డోళ్ళని అనుకోమాకండి. మన తప్పులు ఎత్తి చూపించేవాళ్ళు చాలా మంది మనకు ఉండడం కూడా మనకి క్షేమం. మనల్ని సరిచేయాలని చూసేవారు ఉండడం మనకి క్షేమం. వారి వలన మనకి మేలు కలుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్నేహితుడు మన మేలును కోరి గాయాలు చేస్తాడు, పగవారు లెక్కలేని ముద్దులు పెట్టొచ్చు. కాబట్టి మీ మేళల్లో ఉన్న అత్తలను కానీ, భర్తలను కానీ, భార్యలను కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇరుగు పొరుగు వారు మంచోళ్ళని, ఆ పిన్ని గారి మంచోళ్ళు, ఈ పిన్ని గారి మంచోళ్ళని అనుకోవద్దు. ఇది 4వ మాట. ఈ 4వ మాటలోనే మరొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్య భర్తల మధ్య కూడా డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి కారణం. భర్త కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు భార్య ఏమంటుందంటే, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది అంటది. అలాగే పిల్లోడికి బాగోపోయినా నువ్వు పట్టించుకోవట్లేదేంటి, కూతురికి బాగోపోయినా నువ్వు పట్టించుకోవట్లేదేంటి, చూపించడం లేదేంటి అని వారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పదే వాటిని గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి భర్తకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బయట కొలీగ్స్, బయట ఆఫీసులో కలిసి పనిచేస్తున్న వారు కానీ, చదువుకుంటున్నప్పుడు పరిచయమైన వారు కానీ, వారు ఫోన్ చేసినప్పుడు, సురేష్ భోంచేసావా, తిన్నావా, ఈరోజు ఏంటి టిఫిన్, ఎలా ఉన్నావు, ఏంటి జాబ్ ఎలా ఉంది, మంచిగా ఉంటుందా అని వారు చాలా చక్కటి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి చాలా అనిపిస్తూ ఉంటుంది బయటోళ్ళు మంచోళ్ళని. అలాగే భార్య మంచిది కాదు, భార్య ఇబ్బంది పెడుతుందని. అది కూడా కాదు, అది కూడా వాస్తవమైంది కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే భార్యకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంట్లో అవసరాలు నీకు చెప్పాల్సిన అవసరం, అలాగే ఆ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత, అవన్నీ తన కంటి ముందు ఉంటాయి. అవన్నీ సమకూర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి పదే వాటిని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ మేలును కోరుకునేవారు నీ భార్య కాక పరాయి వారు ఎప్పుడు కూడా కారు. కానీ పరాయి వారి మాట తీగా ఉంటుంది. పరాయి వారితో స్నేహం చేయడం, పరాయి వారితో మాట్లాడటం మనసుకి ఏదో నెమ్మదినిచ్చినట్లుగా ఉంటుంది. కానీ అది ఎప్పటికీ కూడా వాస్తవమైంది కాదు, అది ఎప్పటికీ కూడా మేలుకరమైంది కాదు. కాబట్టి మనం ఇది కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ యొక్క 4వ మాటని మరలా మీరు చదవండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకునేవాడు నశింపచేయువానికి జతకాడు. పేరాస కలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. తల్లిదండ్రులు సొమ్మును దోచుకునేవారు ఉన్నారు. చాలామంది మీకు తెలుసో తెలీదో మరి తల్లిదండ్రుల ఆస్తి కొరకు గొడవలు పడే బిడ్డలు ఉన్నారు. గొడవలు పడే బిడ్డలే మాత్రమే కాదు, తల్లిదండ్రుల్ని కొట్టి చంపేసేవారు ఉన్నారు, తల్లిదండ్రుల్ని విషం పెట్టి చంపేసే వాళ్ళు ఉన్నారు. రకరకాల భయంకరమైన పరిస్థితుల్ని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఎవరికైనా ఆస్తి రాసేస్తారేమో అని, లేకపోతే కూతురికి రాసేస్తారేమో మొత్తం, లేకపోతే కొడుక్కి రాసేస్తారేమో మొత్తం అని ఇలాగ ఆలోచించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆస్తిని లాక్కుని, నా తల్లిదండ్రుల ఆస్తి నేను తీసుకుంటే తప్పేముంది అనుకుని వారు సర్ది చెప్పుకునేవారు ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, మీ తల్లిదండ్రుల సొమ్ముని, మీ తల్లిదండ్రుల ఆస్తిని మీరు ఆశించడం ఎప్పటికీ తప్పే. దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రకారం దాన్ని ఆశించొద్దు. వారు ఇస్తే తీసుకోవచ్చు, వారు ఎవరికి ఇవ్వాలనుకున్నారు వారికి ఇవ్వనివ్వండి, వారిని మీరు ప్రేమించండి, వారిని చక్కగా చూసుకోండి, ఖచ్చితంగా మీకు ఇస్తారు. తల్లిదండ్రులు బిడ్డలకి ఎంత ప్రేమించిన పరాయోడికి కనీసం ఇవ్వాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులకు రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు వారి బిడ్డల్ని అంత ప్రేమిస్తారు. వారు పట్టించుకోకపోయినా, వారు ఎంత మూర్ఖులైనా వారికి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. మీరు ప్రేమించండి, అంతేగాని తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల్ని బలవంతంగా లాక్కోవాలని కానీ, వాటి కొరకు మరి పోట్లాడాలని కానీ, అన్నదమ్ములతో పోట్లాడాలని కానీ, కేసులని, ఇవన్నీ కూడా దైవికానికి, దేవునికి వ్యతిరేకమైనవి. కాబట్టి అవి మేలుకరమైనవి కావు. కాబట్టి గుర్తుంచుకొని తల్లిదండ్రులను ప్రేమించడమే, వారికి ఇష్టమైన వారికి వారిని ఇవ్వనివ్వడం కూడా చాలా సమంజసం. దేవుని మాట ఇది. దేవుని మాట మీరు పాటించాలనే తాపత్రయం మీకుంటే దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని.
మనం తల్లిదండ్రుల మాటలు వింటే తల్లిదండ్రులకి ఎలా సంతోషం కలుగుతుందో దేవుని మాటలు వింటే దేవునికి ఎలా సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ 5వ మాటను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 6వ మాట 27వ వచనం, బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకునే వానికి బహు శాపములు కలుగును. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. లేమి అంటే లోటు అండి, లేనితనం, లోటు, ఇబ్బంది. చాలాసార్లు మనకి ఒక్కోసారి మనల్ని దేవుడు సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు. ఒక శ్రేష్టమైన, సమృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు మన బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, తెలిసిన వారిలోనో మన కళ్ళెదుట బాగా ఇబ్బందికి లోనవుతున్న వారు, బాగా లేమి సొలసిపోతున్న వారు, రోగగ్రస్తులైన వారు, చాలా ఇబ్బందులు పడుతున్న వారు, హీన దశలో ఉన్నవారు మీకు తారసపడితే మీ కన్నులతో వారిని మీరు చూసినప్పుడు మీకు కరిగే హృదయం ఉండాలి, మీకు మంచి హృదయం ఉండాలి, దైవికమైన ప్రేమ చేత మీరు నింపబడాలి. మీరు చేయగలిగినంత సహాయం చేసేవారిగా, వారికి మేలు చేసేవారిగా మీరు ఉన్నప్పుడు మీరు దైవిక సంబంధులుగా ఉంటారు. దేవుని ప్రేమ మీలో నిలిచి ఉందని అర్థం. అలాంటి స్థితి మీకుంటే, అలాంటి అలవాటు మీకుంటే మీకు లోటు రాకోకుండా, మీకు లేమి కలుక్కోకుండా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం బీదలని కనికరించే వారంగా, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఒకవేళ కన్నులు మూసుకుని కరడు కట్టిన హృదయం, బండరాతి హృదయంతో మీరుండి ఏమీ చూడనట్టుగా, ఏమీ విననట్టుగానే మీరు ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే అలాంటిది శాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కన్నులు మూసుకుని వానికి శాపం కలుగుతుంది, బీదల్ని కనికరించు వానికి లేమి కలగకుండా దేవుడే చూసుకుంటూ ఉంటాడు. మీరు చేసే పనులన్నింటినీ దేవుడు దీవిస్తాడు. ఇది 6వ మాట. చివరి మాటగా 7వ మాట 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. అతిక్రమాలు, మన జీవితంలో ఉన్న పాపాలు, మన జీవితంలో దేవునికి ఆయస్కరమైన అలవాట్లు, వాటిని ఒప్పుకుని విడిచిపెడతాం, మనకి వర్ధిల్లుతాం, ఆశీర్వదింపబడతాం. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టుకోకుండా, ఎవరికి కనపడుకోకుండా చేస్తే తప్పులేదు, ఎవరికి ఇబ్బంది లేకోకుండా చేస్తే తప్పులేదు. నేను అవమానం పాలవను, నాకు తెలుసు, నేను ఎలా చేయొచ్చో, ఎలా చెల్లుబాటు చేసుకోవచ్చు నాకు తెలుసు అని మీరు దాచి మీరు పాపం చేసుకుంటూ ఉంటే, పాపాన్ని ఇంకా మీ జీవితంలో ఉంచుకుంటే ఖచ్చితంగా అది ఒకరోజు మిమ్మల్ని నిలువెల్లా కాల్చేస్తుంది, దహించేస్తుంది, అవమానం పాలు చేస్తుంది, రోడ్డు మీద నిలిచిపెడుతుంది. దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన వాడు తెలుసా? ఇప్పటికిప్పుడు మీ పాపాన్ని మీరు విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే తూర్పుకి పడమర ఎంత దూరమో, ఉత్తరానికి దక్షిణం ఎంత దూరమో అంతా మీ పాపాలని దూరంగా పడేస్తాడు. అది కూడా ఆయన వీపు వెనక వేసుకుంటాడు. ఎప్పుడు కూడా ఆయన నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, నీ బ్రతికేంటో నాకు తెలుసు అని ఎప్పుడు అనడు. మనుషులైతే మరికేళ ఎన్నో మాటలు అనొచ్చేమో కానీ, పదే పదే చేసిన తప్పులను గుర్తు చేయొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా గుర్తు చేయడు. వాటన్నిటిని మర్చిపోతానంటున్నాడు, మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేయను అంటున్నాడు. అలాగే వాటి ప్రభావము, వాటి యొక్క శాపం మీ మీద నిలిచి వండుకోకుండా దేవుడు కొట్టివేస్తానంటున్నాడు. కాబట్టి పాపాలని, అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఒప్పుకుని విడిచిపెడితే వర్ధిల్లుతారు. వాటిని వదలక మీలో ఉంచుకుంటే అది నిలువెల్లా మిమ్మల్ని దహించి వేస్తాయి. భయం, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు. భయం లేకోకుండా కఠినత్వంతో నింపబడినవాడు కీడులో పడతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 7 మాటలను గుర్తుంచుకుందాం, 7 మాటలను పాటిద్దాం, దేవుని సంతోషపరుద్దాం. అప్పుడు మనకి శాంతి, సుఖజీవం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీ మాటలు మేము మరొక మా జీవితంలో పాటించడానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి, శాంతిని, సుఖజీవాన్ని పొందుకోవడానికి మీ కృపను గ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.